ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధిస్తున్నారు. మరికొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ఇక ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పొన్నెకల్లో కాంగ్రెస్ అభ్యర్థి గూగులోత్ భూమిక 603 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. అటు తిరులామాయపాలెం మండలం వేదుళ్ల చెరువు సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం అభ్యర్థి వినోద గెలిచింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మొద్దులమడ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖదీర్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొంత మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఇప్పుడు చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు విజయ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నారు. అనేక చోట్ల చూస్తే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు, దాంతో పాటుగా కమ్యూనిస్ట్ సంబంధించిన అభ్యర్థులు కూడా అనేక మంది గెలుపొందడం జరిగింది. ఊళ్ళల్లో వాళ్ళు గెలుపొందిన తర్వాత వాళ్ళు మొక్కుకునే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవాలయాల దగ్గర ఈరోజు వాళ్ళ దగ్గర మొక్కు తీర్చుకునే పరిస్థితులు ఇక్కడ మనం చూడొచ్చు. ఈరోజు రంగులు చల్లుకుంటూ ఈరోజు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రధానంగా చూస్తే ఇది పాలేరు నియోజకవర్గం అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క నియోజకవర్గం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రతి అభ్యర్థి కూడా గెలుపును ఆకాంక్షిస్తూ అతను తన అంచర్ల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కొన్ని చోట్ల తప్ప మెజార్టీ స్థానాలు మొత్తం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాంగ్రెస్ తన సత్తాను చాటింది, తన హవాను కొనసాగిస్తా ఉంది. అనేక మంది అభ్యర్థులు గెలుపొందిన వాళ్ళు ఈ రోజు సంబరాల్లో మునిగి తేలుతా ఉన్నారు. రంగులు పూసుకొని ఈ రోజు బాణాసంచా కాలుస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా గ్రామం అంతా కూడా 3 రంగులమయం అయిపోయింది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి ఆకాంక్షించిన ఎవరెవరైతే ఊళ్ళల్లో పెద్ద మనుషులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి. మనం ఇక్కడ ఉన్న అభ్యర్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎన్నిక జరగక ముందు మీరు ఏమనుకున్నారు? ఈ రోజు ఎలా ఉంది? మీరు గెలిచిన తర్వాత మీ ఆనందం ఎలా వ్యక్తం చేస్తారు? తుర్కగూడెం గ్రామ ప్రజలకి ముందుగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ఎంత మెజారిటీ వచ్చింది? మీ సమీప అభ్యర్థి ఎవరు? సమీప అభ్యర్థి మీద 195 మెజారిటీ వచ్చింది. గత ప్రభుత్వం సమయ అభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి మీద 195 మెజార్టీ వచ్చింది. గ్రామ ప్రజలు ఇంత పెద్ద మెజార్టీ ఇస్తారని ఊహించలేదు. కళ్ళలో గతంలో కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎన్నడూ ఈ మెజార్టీ రాలేదు. తురకగూడ గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేతులు జోడించి ఏమేమి హామీలు ఇచ్చారు? ఏమేమి డబ్బులు పంచారు? ఎలా చేశారు ఎన్నిక? హామీలు రైతులకి మెయిన్ సమస్య రైతులది పట్టా భూములు, రైతులకి సేలలకు పోతానికి తార్ రోడ్లు, అందు మాదిరిగా సొంత వాటరు, ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు, డ్రైనేజీ, ఈ చాలా ఊరి సమస్యలు మొత్తం విన్నాము. అన్ని కూడా మా ఊళ్ళో ఇంతవరకు వాటర్ పాయింట్ లేదు, మినరల్ వాటర్, అది కూడా పెట్టిస్తానన్నాం. అదే మాదిరిగా ప్రతి ఒక్కరికి ఎవరి సమస్య అయినా వాళ్ళ సమస్య తీర్చేటానికి నాకు ఇంత అవకాశం ఇచ్చిన తురకగూడెం గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు. మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? నాకున్నది రాజకీయం ఇదే ఫస్ట్. గత పుట్టిన కానించి కాంగ్రెస్ పార్టీ, మా తాత కానించి కాంగ్రెస్ పార్టీ. ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి నిలబడిచ్చి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం నుంచి మీరు తీసుకొచ్చే నిధులు కానివ్వండి, ఇక్కడ సౌకర్యాలు ఏమేమి తీసుకొస్తారని ప్రజలకు చెప్పారు? మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సహకారంతో, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారి సహకారంతో మా గ్రామాన్ని భారీగా ఇంతకుముందు ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో భారీగా అభివృద్ధి చేయగలుగుతున్నాం. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేకుంటే రేషన్ కార్డులు రాని వాళ్ళకి కానీ, పింఛన్లు కానీ, సేలలకు పోయే తార్ రోడ్లు కానీ, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో ఎన్నటి నుంచో ఉన్న రోడ్లకు కూడా కంప వేసి రైతులు చాలా ఇబ్బంది పడతారు. అది కూడా ఈసారి మొత్తం క్లియర్ చేసి కుంటకాడికి రోడ్డు వేపిస్తా వాళ్ళకు కూడా హామీ ఇచ్చాను. అది కూడా చేయించగలుగుతాం. అంటే మీ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? ప్రధానంగా ఉన్నాయి పట్టా భూములు, రైతులే, తార్ రోడ్లు, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు. చాలా మంది పేదలకు ఇంకా ఇండ్లు అందాలి. చాలా ఇంకా మా మంత్రి గారి సహకారంతో, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి మా గ్రామానికి చాలా ఇప్పామని ప్రత్యేకంగా సీనియర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని వార్డులు గెలుచుకున్నారు? వాళ్లలో ఎంత మెజార్టీ వచ్చింది? మీ గ్రామంలో మొత్తంగా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మొత్తం 8 వార్డులకి 7 వార్డులు సర్పంచ్ గెలుచుకున్నాం. ఒకటే వార్డు పోయింది, 5 ఓట్ల మీద ఒకటే వార్డు పోయింది. ఈ గ్రామ పంచాయతీ చరిత్రలో కూడా ఎన్నడూ ఇన్ని వార్డులు గెలవలేదు, సర్పంచ్ గెలవలేదు, ఈ మెజార్టీ రాలేదు. గ్రామ పంచాయతీ చరిత్రలో కూడా ఇదే మొదటిసారి. మీకు సహకరించిన నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు ఏం చెప్తారు?
చేతులు జోడించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నాకు సహకరించిన గ్రామ ప్రజలకు అందరికీ. మొత్తంగా చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రంగులు చల్లుకోవడంతో పాటుగా ఇక్కడ బాణాసంచ కాల్చడం ద్వారా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క చోట కూడా మండలంలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎక్కడైతే గెలుపు బాటలో పయనిస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే విజయోత్సవ ర్యాలీల కోసం బయలుదేరారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్న చోట ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్స్ కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. గ్రామాల్లో మాత్రం కొంత పండుగ వాతావరణం, సంబర వాతావరణం అది కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కనివినిగని రీతిలో ఎప్పుడు లేని విధంగా ఈసారి భారీగా అత్యధికంగా ఇక్కడ స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా స్థానిక ప్రజానికం కూడా తమ యొక్క సమస్యలు తీర్చడం కోసం ఈసారి ఇచ్చిన హామీలు ఈ నాయకులు నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్టకేలకు ఈసారి తమ అభ్యర్థి గెలుపొందడం ద్వారానే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి వాళ్ళ ఆనందానికి హద్దు లేకుండా పోతుంది. జ్యోతి.